అందరికీ నమస్కారం. బ్యాంకు మేనేజర్ 6,50,00,000 రూపాయలు భారీ మోసం. తీవ్ర దుఃఖంలో ఖాతాదారులు. అసలు ఎవరతను, ఎందుకు అంత డబ్బుని మాయం చేశాడు, అసలు ఇప్పుడు ఖాతాదారుల పరిస్థితి ఏంటి అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అయితే నగరంలోని ప్రముఖ ఆర్థిక హబ్లలో ఒకటైన బేగంపేటలోనైతే యాక్సిస్ బ్యాంక్ శాఖలో భారీ కుంభకోణం అయితే వెలుగులు చూసింది. ఖాతాదారుల సొమ్ముకు రక్షణగా ఉండవలసిన బ్యాంకు మేనేజర్లు, అదే ఉన్నతాధికారులే గిల్లే పద్ధతిలో కోట్లాది రూపాయలు నగదునైతే పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు అయితే వెలుగు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బ్యాంకు మేనేజర్ వెంకటరమణ అయితే పంజాగుట్ట పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఈ మోసం తాలూకా వివరాల్లోకి వెళ్తే గనక, ఓ కస్టమరు తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి సుమారు 6,50,00,000 రూపాయల నగదు అదృశ్యమైనట్లుగా గుర్తించి పోలీసులకు అయితే ఫిర్యాదు చేశాడు. తాను విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో తన ప్రమేయం లేకుండానే ఈ భారీ మొత్తాన్ని తరలించారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఆ ఖాతాదారుడు ఉన్నాడో అతని సంతకాన్ని నిందితులు ఫోర్జరీ చేసినట్లు ప్రాథమిక విచారణలో అయితే తేలింది. నిందితులు ఈ మోసం కోసం సుమారు 42 లూజ్ లీఫ్ చెక్కులనైతే వినియోగించినట్లుగా సమాచారం. ఆ ఖాతాదారుడికి తెలియకుండానే నిధులను ఇతర ఖాతాలకు మళ్లించి ఆ తరువాత ఆ ఖాతా కూడాను క్లోజ్ చేసినట్లుగా బాధితుడు అయితే వాపోతున్నాడు. ఈ వ్యవహారంలోని కేవలం మేనేజర్ మాత్రమే కాకుండా బ్యాంకులోని సీనియర్ అధికారులు మరియు ఆపరేషన్ టీం కూడా సభ్యులు ప్రమేయం ఉందని చెప్పేసి అవకాశం ఉందని, అంటే అలాంటి అవకాశం కూడా ఉందని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. తన డబ్బు మాయమవ్వడం పైన బాధితుడు గతంలోనూ కూడా బ్యాంకుకు ఉన్నతాధికారులకు, చివరకు CEO కూడాను దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి సరైన స్పందన రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని, తనతో పాటుగా మరికొందరు ఖాతాలలో కూడాను నగదు కూడా ఇదే విధంగా మాయమై ఉండవచ్చని బాధితుడు సందేహం కూడా వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు బ్యాంక్ మేనేజర్ వెంకటరమణ అయితే కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించి అంతర్గత వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఈ కుంభకోణానికి ఎలా పాల్పడ్డారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మేనేజర్లను లోతుగా విచారిస్తే ఈ రాకెట్లోని ఇంకా ఎవరెవరు ఉన్నారు, దీనికి ఎవరికెవరు సంబంధం ఉంది అనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.